హలో అండి. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో చెరువులు భూగర్భ జలాలు లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. ఇందులో మొదటి భాగం వచ్చేసి చెరువులు. బృహత్ శిలాయుగంలోనే చెరువులను నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేకం ఉన్నాయి. ఏ యుగంలో చెరువులు నిర్మించారు? బృహత్ శిలాయుగం. తెలంగాణలో వేలాది చెరువులను కాకతీయులు నిర్మించారు. ఏ యుగంలో? బృహత్ శిలాయుగంలో. నెక్స్ట్, చెరువులను ఎలా నిర్మించారు? ఈ చెరువులను ఒక్కొక్కప్పుడు రాజులు కానీ, సైన్యాధ్యక్షులు కానీ, నాయకులు కానీ నిర్మించేవారు. కానీ ఎక్కువ సందర్భాలలో గ్రామ ప్రజలే స్వయంగా నిర్మించుకునేవారు. అలా చెరువులు నిర్మాణం చేసిన వారిని కథల ద్వారా కానీ, దేవాలయాల వద్ద కానీ, పండుగల సందర్భాల్లో ఆ గ్రామ ప్రజలు నిత్యం స్మరిస్తూ ఉంటారు. చెరువులలో పూడికను తొలగించుకుంటూ చెరువులోకి వచ్చే నీటిని ఎవరూ పక్కకు మళ్లించకుండా, నిలుపుదల చేయకుండా, మలినం చేయకుండా జాగ్రత్త పడతారు. చెరువులోని నీరు సక్రమంగా వినియోగానికి నీరు కట్టే మనిషి అని ఒక మనిషిని ప్రత్యేకంగా నియమించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇతన్ని నీరటి అని అంటారు. చెరువులు ఎలా అవసరం అవుతాయి? చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, భూమి కోతను నివారించడం. ఇవి రెండు కూడా ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు ఎరువుగా వేస్తారు. ఈ విధంగా భూమిని సారవంతమైనదిగా చేస్తారు. చెరువు ఏ ఒక్కరికి సొంతం కాదని, గ్రామ ప్రజలందరికీ ఉమ్మడి ఆస్తి అని గుర్తించాలి. చెరువులు ఏ ఒక్కరికో ఇద్దరికో కాకుండా గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడతాయి. రామప్ప చెరువు జయశంకర్ జిల్లాలో ఉంది. మిషన్ కాకతీయ. మన ఊరు మన చెరువు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం పేరే మిషన్ కాకతీయ. మన ఊరు మన చెరువు. రాష్ట్రంలో 47,000 చెరువులలో పూడిక తీయడం, మరమ్మతులు చేయడం మరియు చెరువుల కట్టల నిర్మాణాలకు చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. మన ఊరు మన చెరువు మిషన్ కాకతీయ. చెరువులు చేపలు పట్టడం. సాంప్రదాయబద్ధంగా చేపలు పట్టే కుటుంబాలైన బెస్త, వీరనే గంగపుత్ర, గూండ్ల మరియు ముదిరాజ్ తెనుగు తెగలకు చెందిన ప్రజల తమ జీవనాధారానికి ఈ చెరువులు మరియు నదులపైననే ఆధారపడి జీవిస్తున్నారు. బేతాళూరు గ్రామం. ఈ గ్రామం సూర్యాపేట దగ్గరలో ఉన్న కోదాడ 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ పెద్దల కథనం ప్రకారం కాకతీయుల సామంత రాజైన బేతాళ రెడ్డి పేరు మీదుగా ఈ గ్రామానికి బేతవోలు అనే పేరు వచ్చింది. ఇతను తన భార్య విరాళాదేవి పేరు మీదుగా ఈ గ్రామంలో ఒక పెద్ద చెరువును తవ్వించాడు. అందుకే గ్రామస్తులు ఈ చెరువును వీరలదేవి చెరువు లేదా ఈలదేవి చెరువు అని పిలుస్తారు. దీనిని 3,000 ఎకరాల భూమికి సాగునీరు అందివ్వడానికి తవ్వించినప్పటికీ నేడు 1,900 ఎకరాల భూమికి మాత్రమే సాగునీరుగా అందిస్తుంది. చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురి కావడం, చెరువులో పూడిక పేరుకొని పోవడం వల్ల ఆయకట్టు ప్రాంతం చాలా తగ్గిపోయింది. చెరువు కట్ట మీద కట్టమైసమ్మ, గంగమ్మ దేవతల గుడులున్నాయి. ఈ దేవతలు చెరువును రక్షణగా ఉంటారని గ్రామస్తుల నమ్మకం. చేపల వేటకు వెళ్లే ముందు చేపలు పట్టేవారు ఈ గ్రామ దేవతలను పూజిస్తారు. కట్టమైసమ్మ, గంగమ్మ దేవతలు. ఈ చెరువు పేరేంటి? వీరలదేవి లేదా ఈలదేవి చెరువు అని అంటారు. బేతాళ రెడ్డి ఈ చెరువును తవ్వించాడు. బేతవోలు గ్రామంలో బెస్త, గంగపుత్ర మరియు ముదిరాజ్ తెగలకు చెందిన 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరిలో కేవలం 60 నుండి 70 కుటుంబాలు మాత్రమే చేపలు పట్టడానికి జీవనాధారంగా చేసుకున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో చేపలు పడతారు. మార్చి, ఏప్రిల్. చెరువులు, చేపలు. వివిధ రకాలైన చేపలు బుడ్డ పరకలు, జల్లలు, కొడిపెలు, చందమామలు, కుంటుముక్కలు, పులిసలు, ఇసుక దొందులు, పాపెరులు, గండ్ర పరకలు, గురియ పిల్లలు, కొర్రమీనలు,
వాలుగలు మొదలైనవి లభించేవి. అధికంగా వాడుతున్న క్రిమిసంహారక మందులు మరియు రసాయనిక ఎరువుల కారణంగా ఈ చేపలు కనుమరుగవుతున్నాయి. నేడు కృత్రిమ చేపల పెంపకం కేంద్రాలలో చేప పిల్లల సీడ్స్ను ఉత్పత్తి చేసి చెరువుల్లో వదిలి పెంచుతున్నారు. పెద్దవైన తర్వాత వాటిని పట్టి అమ్ముతారు. ఇలాంటి చేపల్లో ముఖ్యమైనవి మెరిగే, రవ్వు, బొచ్చె, కట్ల, దీన్ని ఏమంటారు కట్ల, మరియు బంగారు తీగ రకాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైనవి ఏంటి? మెరిగే, రవ్వు, బొచ్చె, దీన్నే కట్ల అంటారు. బంగారు తీగ చేపలు మార్కెట్లో లభిస్తున్నాయి. విసిరే వల, కచ్చు వల. ఇక్కడ చూడండి, వలలు రకాలు. చెరువులోని చేపల పరిమాణాన్ని బట్టి వలలు ఉపయోగిస్తారు. చిన్న పరీక్షకు సన్నపు వల 30 కన్నులు ఉంటాయి. పెద్ద పరీక్షకు దొడ్డు వల 60 కన్నులు ఉంటాయి. వీటినే సన్నపు వల, దొడ్డు వలనని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. వలలకు ఇనుము లేదా సీసంతో చేసిన పూసలు ఉంటాయి. సన్నపు వల బరువు తక్కువగా ఉంటుంది. సన్న వలలతో చిన్న చిన్న చేపలు, రొయ్యలు పడతారు. 100 గ్రాముల నుండి 5 కిలోల వరకు బరువు ఉన్న చేపలను పట్టడానికి దొడ్డు వల వాడతారు. దొడ్డు వల బరువు ఎక్కువగా ఉంటుంది. సన్నపు వల, దొడ్డు వలల తయారీకి వాడే దారం నూలు. చేపలు పట్టేవారు చేపలు పట్టడానికి 2 రకాల పద్ధతులను వాడతారు. నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఒక రకం, నీటి లోతు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రకమైన వలలు వాడతారు. చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు విసిరే వలను వాడతారు. ఖర్చు వల్ల చాలా తేలికగా ఉండి చాలా దూరం వరకు నిలకడగా ఉండే నీటిలో తెప్పలపైకి పరిచి వస్తారు. లోతైన ప్రాంతాలలో చేతి వలను విసిరి పట్టుకోలేక సందర్భాలలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. నీటి లోతు తక్కువగా ఉన్నప్పుడు విసిరే వలను వాడతారు. అండ్ నీటి లోతు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు వలను వాడతారు. చేపలు పట్టడం. ధర్మకోల్తో తయారు చేసిన తెప్పలపై నీటిలో ప్రయాణిస్తూ బాగా లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఖర్చు వల, బెండ్లు ఉండే వలను వేసి చేపలు పడతారు. రోజుకు 2 సార్లు చేపల వేటకు వెళ్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు చేపలు పట్టి మార్కెట్కు తీసుకొని వెళ్తారు. తిరిగి మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు చేపలు పట్టి మార్కెట్కు తీసుకొని వెళ్తారు. శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఎండు చేపలు తయారు చేస్తారు. మత్స్యకారుల సహకార పరిమితి సంఘం. ఈ పరిమితి సంఘంలో 339 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘం చెరువులను ఉపయోగించుకున్నందుకు మత్స్యశాఖ వారికి 2,35,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. సంఘమే చేప పిల్లలను కొని చెరువుల్లో వదులుతుంది. వీటి సంరక్షణ కూడా సంఘమే చూసుకొని వచ్చిన లాభాన్ని సభ్యులందరికీ సమానంగా పంచుతుంది. ఈ వ్యాపారస్తులే చేప పిల్లల సీడ్స్ను చెరువుల్లో వదిలి అవి పెరిగిన తర్వాత వారే కొంటున్నారు. ఇక్కడ చేప ధరలను వ్యాపారస్తుడే నిర్ణయిస్తారు. అది అసలు ధరలో 10 నుండి 20% మాత్రమే ఉంటుంది. ఇందులో 2వ భాగం భూగర్భ జలాలు. వాన నీరు వాగులు, వంకలలోకి, నదుల్లోకి ప్రవహించడమే కాకుండా మట్టిలో కూడా క్రమేణా ఇంకిపోతుంది. ఇలా ఇంకిపోయిన నీరు భూమిలోకి ఇసుక, రాళ్ళు, రాతి పొరల మధ్య చేరుతుంది. ఈ నీటినే భూగర్భ జలాలని అంటారు. పగుళ్ళు, సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను మృదువైన రాతి పొర అంటారు. ఈ పొరలో నీరు చేరుతుంది. ఇలాంటి ఇసుక రాతి పొరలు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని గ్రానైట్, కడప, సున్నపు రాతి పొరలు వంటివి రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి. వీటిలోకి నీరు చేరదు. భూగర్భ జలాలు అటువంటి రాయిపై బాగాన నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఆ రాయి అడుగున నీరు చేరదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఇలాంటి గట్టి రాతి పొరలే ఉన్నాయి. రాష్ట్రంలో నదులు పక్కన గల కొన్ని ప్రాంతాలైన ఇసుక, రాళ్ళు, మట్టితో కూడిన భూమి పొరలు ఉన్నాయి. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్తరమని అంటారు. ఈ నీటి పొర మందం ఆ ప్రాంతంలో లభించే భూగర్భ జలాల లభ్యతను నిర్ధారిస్తుంది. భూమిలోని రాతి పొరల మధ్య చేరేదాన్ని జలస్తరం అంటారు.
తెలంగాణలోని శిలలు, భూగర్భ జలాలు. తెలంగాణలోని భూమి లోపల పొరలలో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంది. ఈ పొరలు పైభాగంలో పగుళ్ళు ఉండి అక్కడ నీరు చేరి ఉంది, సుమారు 20 మీటర్లు. వీటిలో చాలా రాతి పొరలు 50 నుండి 100 మీటర్ల వరకు పగుళ్ళు ఉంటాయి. ఈ పగుళ్ళలో కూడా నీరు చేరి ఉంటుంది. సాధారణంగా మనం తవ్వే బావులపై పొరలలోనూ నీటిని పొందటానికి ఉపయోగపడతాయి. కానీ యంత్రాల సహాయంతో తవ్వే గొట్టపు బావులు లోతైన పగుళ్ళ వరకు పోయి అక్కడ చేరిన నీటిని వెలికి తీయడానికి సహాయపడతాయి. తెలంగాణలో చాలా మండలాల్లో రాతి పొరలు ఎక్కువగా గ్రానైట్ పొరలు కావు. ఇలాంటి శిలలు కింద భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి. కానీ కడప రకానికి చెందిన సున్నపు రాతి పొరలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవి కూడా కఠినమైనవే కానీ వాటికి పగుళ్ళు ఉంటాయి కాబట్టి వాటిలో నీరు నిల్వ ఉండేందుకు వీలుంది. వీటికి కడప రకానికి చెందిన సున్నపు రాతి పొరల్లోకి నీరు చేరుతాయి అన్నమాట. కానీ గ్రానైట్ పొరల్లోకి నీరు చేరవు. కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతాల్లో మందమైన ఇసుక, ఒండిమట్టి పొరలు ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం నదిలోని నీటిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో సాధారణంగా మట్టానికి 5 నుండి 7 మీటర్ల లోతు పుష్కలంగా నీరు లభిస్తుంది. ఎక్కడ అంటే నదుల పరివాహక ప్రాంతాలలో భూమట్టానికి 5 నుండి 7 మీటర్ల లోతు వరకు పుష్కలంగా నీరు లభిస్తుంది. ఇక్కడ బావులు తవ్వడం కూడా చాలా సులభం. భూగర్భ జలాలు తిరిగి నింపడం. మనం భూగర్భ జలాలు అక్కడ చేరుతున్న నీటి కంటే ఎక్కువగా వాడుతున్నాం. అడవులను నరకడం వల్ల కూడా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం తగ్గుతుంది. అందువల్ల నీటి మట్టం వేగంగా పడిపోయి ప్రతి సంవత్సరం 1/2 మీటరు నుండి 2 మీటర్ల వరకు నీటి మట్టాలు దిగువన పడిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 1/2 మీటర్ నుండి 2 మీటర్ల వరకు దిగువన పడిపోతున్నాయి. నదులు, బావులు, కుంటలు అన్నీ కూడా భూగర్భ జలాలకు దోహదపడుతున్నాయి. భూగర్భ జలాలను పెంచుకోవడానికి గడ్డి, చెట్లను పెంచడం మరియు ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టడం చేస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా నీటి నిల్వను పెంచే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాలను వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు అని అంటారు. వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు. నీటి రుచి, స్వభావం ఆ నీటిలో కలిసే ఖనిజ లవణాల మీద ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో అనేక మండలాల్లో నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ మొదలైనవి ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అటువంటి నీరు తాగితే ఎముకల దంత వ్యాధులు వస్తాయి. అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ పరిస్థితులలో శుద్ధి చేసిన మంచినీరును తాగాలి. భూగర్భ జలాల వినియోగం. నదులు నీటిలాగా భూగర్భ జలాలు కూడా ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. భూగర్భ జలాలు ఉన్న ప్రాంతంలో భూమి యజమాని ఎక్కువ నీటిని వాడుకొని పక్క వారికి నీళ్లు మిగలకుండా చేస్తున్నాడు. కొంతమంది లోతైన గొట్టపు బావులు త్రవ్వి వీటిని మొత్తాన్ని లాగి నీటి మట్టం పడిపోయేటట్టు చేయడం వల్ల సమీపంలో బావులు ఎండిపోతున్నాయి. ఇక్కడ ఫ్లోరైడ్ వ్యాధి సోకిన వ్యక్తి అంటే ఇక్కడ నల్గొండ జిల్లాలో వారి యొక్క నీటిలో ఫ్లోరైడ్ శాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వారికి కాళ్ళు, చేతులు వంకర పోవడం అనే సమస్య బాగా ఏర్పడింది. అలాగే దంత సమస్యలు కూడా ఏర్పడ్డాయి. ఓకే, ఇదండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.